ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఇక్కడ లాస్ట్ మంత్ ప్రేయర్ వెళ్ళిన తర్వాత మేము ఒక సమస్యని ఫేస్ చేసాము. అది కూడా గోల్డ్ విషయంలో. మాకు గోల్డ్ వచ్చేసి బ్యాంకులో ఒకటి 2.5 లక్షలు, 3.5 లక్షలు, 5 లక్షలు ఇలా ఉన్నాయి 5-6 చోట్ల. మా దగ్గర అసలు అమౌంట్ లేవు. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే 2 lakhs వరకే ఉంచుకుంటాము, ఇంకా ఇది ఉంచుకోవడానికి వీలు కాదు, మీరు ఇంకా ఈ 2 lakhs వరకు ఉండాలి అన్న కూడా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ తీసుకొని రావాలి అని చెప్పారు. ఎలా తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ తర్వాత బ్రదర్ చెప్పిన ప్రార్థన గుర్తొచ్చి, నాకు ఇదంతా తెలియదు నాన్న, నువ్వు నాకు సహాయం చేసావు, నేను నమ్ముచున్నాను అని ఇది ఒక్క ప్రార్థనే నేను మా అమ్మగారు కలిసి ఇక ఇంట్లో ప్రతి క్షణం చేయటం మొదలుపెట్టాం. ఆ తర్వాత దేవుడి కృపను బట్టి మా అమ్మగారు తన స్నేహితురాలికి ఫోన్ చేసి అడిగినప్పుడు, ఆవిడకి విషయం చెప్పినప్పుడు, అమౌంట్ పరంగా హెల్ప్ అడిగినప్పుడు తను డబ్బు ఇవ్వలేకపోయినప్పటికీ బంగారం చేతిలో పెట్టారండి, చంద్రహారం. అంటే 6 పేటల గొలుసు. తను ఏం చెప్పారంటే, ఇది తీసుకొని మీరు వేరే బ్యాంక్లో పెట్టుకొని ఈ అమౌంట్ ద్వారా అది విడిపించుకొని, అంటే వేరే బ్యాంక్లో పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు తక్కువ వడ్డీకి. అలా తను ఇచ్చిన సహాయం ద్వారా మేము వేరే బ్యాంక్లో అనేది దీని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. మాకు కొంచెం కట్టుబాట్లు కట్టవలసి వచ్చింది ఒక సమయానికి. కానీ అసలుకి ఇది వడ్డీ కట్టుకోవడానికే ఎట్లా తండ్రి అని ఆలోచిస్తున్న సమయంలో అన్ని లక్షల డబ్బు సమకూర్చబడేటట్టు దేవుని సహాయం చేసి అది మొత్తం ఒక బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసి నాకు ఇంచుమించు 4 లక్షల నుంచి 5 లక్షలు నాకు ఎదురు వచ్చేటట్టు దేవుడి సహాయం చేశారండి. ఒకే ఒక్క ప్రార్థన, బ్రదర్ చెప్పినట్టు పొందుకొని ఉన్నాను అంతే, నాకేం తెలియదు తండ్రి, నువ్వు ఇచ్చావు, మేము పుచ్చుకున్నాము, మాకు సహాయం అందింది అన్నాము. ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా ఆ బంగారం కూడా బయటికి వచ్చినందుకు నీకు స్తోత్రములు అయ్యా అనే ప్రార్థన చేసి సాక్ష్యం చెప్పుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ వస్తాను అనే నమ్మకం అయితే కలిగింది. రెండో సాక్ష్యం ఏంటంటే అండి, మా తమ్ముడు వైజాగ్లో ఉంటారు, అక్కడ జాబ్ చేస్తున్నారు. అక్కడ తనకి డెంగ్యూ ప్లస్ మలేరియా ఈ 2 కలిపి జ్వరం వచ్చింది. ఒకరోజు జ్వరం వస్తే ఒక చిన్న మెడిసిన్ వేసుకున్నాడు, కానీ నార్మల్గా ఉన్నాడు. ఒక డే అయిన తర్వాత సెకండ్ డే బాగా జ్వరం వస్తే హాస్పిటల్లో తీసుకెళ్లారు, టెస్టులు చేశారు. 85% ప్లేట్లెట్స్ ఉన్నాయి అంతే. మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 24 అవర్స్లో అది 55కి వచ్చాయి. సాటర్డే మేము వెళ్ళలేకపోయాం. మా అమ్మగారు కంగారు పడిపోయారు. అర్ధరాత్రి 12 రైల్వే స్టేషన్కి తీసుకెళ్లారు, వైజాగ్ ట్రైన్ ఎక్కాలని చెప్పేసి. కానీ దేవుడు ఏంటంటే అటు వెళ్ళే ట్రైన్స్ మాత్రమే క్యాన్సిల్ అయిపోయాయి. నేను ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడారు నైట్ 12కి మా అమ్మగారితో, ఏంటి నీ కొడుకు అనుకుంటున్నావు, నా కొడుకు కాదా తల్లి అని. కామ్గా వచ్చి ఇంట్లో నిద్రపోయాము. నేను ప్రార్థన చేసుకుంటున్న ఆత్మలో, చెప్తే తల్లి కదా ప్రభువా వినిపించుకునేటట్టు లేదు, నువ్వు మాట్లాడు తండ్రి అంటే దేవుడి కృపను బట్టి మా తల్లిగారికి సమాధానం వచ్చింది. తర్వాత సండే చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ సండే మందిరానికి వెళ్ళాం. మా తీర్మానం ఏంటంటే ప్రతి ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్తాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటాం, ఇక చనిపోయే చివరి శ్వాస వరకు తండ్రి అని ఇట్లా తీసుకున్నాం. ఆదివారం రోజు మందిరానికి వెళ్ళొచ్చాం, ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఫోన్ వచ్చింది, 85 నుంచి 55 వరకు వచ్చాయి అని చెప్పంగానే, ప్రభువా ఇంకా మరి ప్రయాణాన్ని మొదలు పెడతాం అక్కడికి వెళ్ళటానికి, ఒంటరిగా ఉన్నాడయ్యా. మళ్ళీ AB నెగిటివ్ బ్లడ్, రేర్ గ్రూపు, బ్లడ్ ఎక్కించేంత పరిస్థితి అయితే నువ్వు రానివ్వవు, కానీ ఎందుకైనా మేము అక్కడికి వెళ్ళటం మంచిది అనిపిస్తుంది అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని బయలుదేరాం. ట్రైన్స్ లేవు. బస్ స్టాప్కి వచ్చాము. వైజాగ్ వెళ్ళాలి అంటే మొత్తం రిజర్వేషన్ ఉంటాయి, కానీ మౌనంగా అట్లే ఉన్నా. బస్ రాగానే ఫస్ట్ ఒకటే అడిగాను, సార్ మాకు ఒక 2 సీట్స్ కావాలి, ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు. అంటే రిజర్వేషన్ అయ్యి వెళ్ళే బస్సులో కూడా దేవుడు మా కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాము, మా తమ్ముడిని చూసుకున్నాము. అక్కడ బాధ అనిపించినప్పటికీ ప్రార్థన మాత్రమే రక్షిస్తుంది అనే నమ్మకంతో ప్రార్థన చేసుకున్నాము. డాక్టర్ అన్నారు 1000 పెరిగినా నిన్ను పంపిస్తానయ్యా అన్నారు. ఈవినింగ్ సెక్షన్ కల్లా 2000 పెరిగాయి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్ను, మళ్ళీ రిజర్వేషన్ ఏం లేదు బస్కి. ఇంకో బస్సులో కూడా ఈసారి AC బస్సు రాజధానిలో ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక రికవరీ స్లోగా అవుతున్నారు. అంటే ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిన వ్యక్తి అవి
పడిపోతే రక్త కణాలు అవి రికవరీ అవడానికి చాలా కష్టం అవుతుంది. కానీ దేవుడు చూపిన మహాకృపను బట్టి స్వస్థపరచు దేవుడవు నీవేనయ్యా, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నదయ్యా. మరలా ఇది చెప్పడం వల్ల మా తమ్ముడు కూడా రికవరీకి వస్తున్నాడండి. ఈ 2 సాక్ష్యాలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.